10 వయసులో ఉన్న ఇంకా బాలికల విద్య గురించే ఆలోచనలు వారిని ఉన్నతిలోకి తీసుకొచ్చేందుకు ఏం చేస్తే బాగుంటుందన్న తప్పని అందుకే సాధారణ ఉపాధ్యాయుల నుంచి అసాధారణ విద్యా సంస్థ మాంటిసోరీకి అధిపతిగా మారింది. చదువుల వనంలో నడియాడితేనే ఆడపిల్లల బతుకులు బాగుపడతాయని నమ్మి ఆడబిడ్డలకు అక్షరాలు నేర్పించి అగ్రరాజ్యాలకు వెళ్లగలిగేలా విజయవంతంగా మార్చేసింది. ఆమె విజయవాడ మాంటిసోరీ కోటేశ్వరమ్మ. కోటేశ్వరంకు పద్మశ్రీ వచ్చిన సందర్భంగా ప్రత్యేక కథనం. చదువుకోవాలంటే గుంటూరు వెళ్లాలి. అది మగపిల్లలకు మాత్రమే సాధ్యం. ఇక ఆడపిల్లల చదువు గురించి ఆలోచించే స్థాయికి 1955 నాటికి విజయవాడలో తల్లిదండ్రులకు చేరుకోలేదు. అభ్యుదయవాదులు ఉన్న వారికి ఆడపిల్లలకు చదువులు చెప్పే పాఠశాలలు కనిపించని రోజులవి. ఆ సమయంలో నెల్లూరు నుంచి కోటేశ్వరమ్మ తన భర్త కృష్ణారావుతో కలిసి విజయవాడ వచ్చారు. అప్పటికే నెల్లూరులో కస్తూరిదేవి బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసి ఉన్నారు. అప్పట్లో నూతన విద్యా విధానమైన మాంటిసోరీలో బోధన చేసేందుకు ప్రత్యేక శిక్షణ పొందారు. అంటే పిల్లలకు ఆట పాటలు నేర్పుతూనే చదువు చెప్పే పద్ధతి అన్నమాట. విజయవాడ వచ్చిన తర్వాత ఆడపిల్లల కోసమే ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటు చేయాలని కోటేశ్వరమ్మ భావించారు. ఆ మేరకు బాలికల కోసం నేడు మాంటిసోరీ విద్యా సంస్థలు ఉన్న చోట ఓ చిన్న బాలికల పాఠశాలను ఏర్పాటు చేశారు. ఆడపిల్లలను బడికి పంపించే అలవాటు లేని ఆ రోజుల్లో 10 మంది పిల్లలను పోగు చేయడానికి కోటేశ్వరమ్మ పడరాని పాటలు పడ్డారు. ఎవరూ సహకరించలేదు. అయినా పట్టుదలగా వచ్చిన 10 మంది పిల్లలకే చదువు చెప్పి వారిని ముందుకు నడిపించడంతో కొద్ది కొద్దిగా తల్లిదండ్రుల్లో మార్పు వచ్చి పిల్లలను బడికి పంపించడం ప్రారంభించారు. అలా 1955లో ప్రాణం పోసుకున్న మాంటిసోరీ పాఠశాల ఆ తరువాత ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలగా మారింది. అక్కడితో ఆగకుండా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి అనంతరం పీజీ విద్యకు అవకాశం కల్పించారు. దీంతో కేజీ నుంచి పీజీ వరకు ఆడపిల్లలు హాయిగా చదువుకునే విద్యావనానికి కోటేశ్వరమ్మ సృష్టికర్తగా మారిపోయారు. రోజులు మారాయి. సాంకేతిక విద్యకు విలువ పెరిగింది. మరి ఆడపిల్లలకు కూడా ఆ విద్యను అందించాలని భావించిన కోటేశ్వరమ్మ ఇంజనీరింగ్, ఫార్మా, బీఈడీ, డీఈడీ వంటి కళాశాలను కూడా ఏర్పాటు చేసి ఆడపిల్లలకు అద్భుతమైన విద్యావకాశాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆమె విద్యా సంస్థల్లో చదువుకున్న విద్యార్థినీలు నేడు దేశ విదేశాల్లో ఎంతో ఉన్నత స్థాయిలో వైద్యులుగా, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి విధులు నిర్వహిస్తున్నారు. ఆడపిల్లల జీవితాలకు సరస్వతి కటాక్షాన్ని అందించిన కోటేశ్వరమ్మకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి తన వంతు సత్కారం చేసింది. అప్పట్లో ఇంతమందికి అవకాశాలు కూడా లేవు, ఇన్ని కాలేజీలు కూడా లేవు. అందుకని ఎవరైనా స్కూల్ పెట్టి పిల్లల్ని చూసేటప్పటికి దాన్ని ఇంకొంచెం పెంచాలనేటటువంటి కోరిక కూడా పెరిగింది. పెరగటంతో చేసినట్లుగా పిల్లలు కూడా వచ్చారు. అది డెవలప్ అయింది. నేను ఐ హ్యావ్ స్పెషలైజ్డ్ ఇన్ మాంటిసోరీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్లో కూడా. అందుకని రాగానే మాంటిసోరీ స్కూల్ అంటే చైల్డ్ ఎడ్యుకేషన్, అది దాన్ని పెట్టాలనే ఉద్దేశంతో అది పెట్టాను. పెట్టేటప్పటికి దాన్ని ఇంకా పైకి పంపాలిగా పిల్లల్ని. అట్లా క్లాస్ బై క్లాస్ పెంచి స్కూల్ కూడా అయింది. స్కూల్ తర్వాత అది బాగుంటే కాలేజీ దాకా. కేంద్ర ప్రభుత్వం న్యాయంగా మనం ఎక్కడో ఉన్నాళ్ళని గుర్తించడం కూడా గొప్పే కదా. నేను ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. డెఫినెట్లీ ఐ విల్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. ఇక తనకు ఆడపిల్లల కోసం మాంటిసోరీ విశ్వవిద్యాలయం నెలకొల్పాలన్న ఒక్క కోరిక మిగిలిందని పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా కోటేశ్వరమ్మ తెలిపారు. ఆడపిల్లల విద్య కోసం తన జీవితాన్ని ధారపోసిన కోటేశ్వరమ్మ కల నెరవేరాలని మనం కూడా ఆశిద్దాం.